నువ్వు 100కి 100 పాళ్ళు అదృష్టవంతుడురా. ఆ సంగతి ఇన్నాళ్ళుగా తెలుసుకున్నావు. రే నువ్వు ఎంత అదృష్టవంతుడైతే మాత్రం నీ అదృష్టాన్ని రోజు మాకు చూపించి మమ్మల్ని ఎలా ఏడిపించకూడదురా. ఏమిట్రా నువ్వు అనేది? అది కాదు బ్రదర్, ప్రియురాలు వాకిల్ దాకా వచ్చి సాగనంపుతానే కానీ నీ కాలు సాగదా? ప్రియురాలు ఎవర్రా? అదే నీ అనురాగవతి మాలతి. రోజు నువ్వు ముందు ఆమె వెనక రావడం, నిన్ను సాగనంపడం, ఆ విరహం, నువ్వు వచ్చేదాకా మళ్ళీ తిరిగి చూడడం, ఇవన్నీ నేను చూడలేక చస్తున్నాను రా బ్రదర్. అందులోనూ ఇవాళ ఊరికెళ్తున్నామో ప్రేమ అంతా టిఫిన్ కేర్లో నింపేసి మరీ పంపించింది. మీద ఎవరిని బిట్టే ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడేవేనేటి? ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల, అన్యాయంగా అపవాదులు వేయింది. అవునులేరా, మధ్య నాకెందుకు? సామానంతా ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఏమనుకోకు బాబు, అమ్మాయి ఏదో తొందరలో అలా పడేసింది. ఆడదన్న తర్వాత బరువు భారం ఎవరో ఒకరి మీద వేయాల్సిందే. పర్వాలేదు, కూర్చోండి. బాబు ఈ దేవుడు కొత్తపట్టు. ఇది అంగుటూరు. అంగుటూరులో ఎక్కడండి? ఏ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుస్థిగా ఉన్నట్టుంది. ఇలా ఎంతసేపు కూర్చుంటారు? ఇలా పడుకోండి. పేపర్ ఇలా ఇస్తారు. పేపరా? ఏమండి, ఏం జరిగిందండి? ఏమీ లేదండి, రాత్రి వరదకి పట్టాలు తొలిగినాయి. మనం తెల్లవారిన దాకా మకాం ఇక్కడే. థ్యాంక్ యూ. వరదలకి పట్టాలు తొలగిపోయినాయి. తెల్లవారేదాకా మనం ఇక్కడే ఉంటాం. నాన్న నాన్న మా సుగుణ చలిగా ఉందమ్మా, అద్దప్పటి కాస్త బాగా కప్పమ్మా. జ్వరం కాలిపోతుంది. ఉండండి. నాన్న డాక్టర్ లాగా ఉన్నారు. డాక్టర్ ఏమిటమ్మా, మన పాలిటి దేవుడైతే. అమ్మా సుగుణ, ఆయన్ను కూడా పిలిచి మీరిద్దరు భోజనం చేయండి అమ్మా. వినుము తెలిపెదని పరమ రహస్య
పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయెనే వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం కూర్చో నాయనా. నేను ఈ బండిలోనే వెళ్ళొస్తాను సెలవా. అదేమిటి బాబు, ఇంత దూరం వచ్చి ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండకుండా వెళ్తానంటావు? వీల్లేదు, ఈ ఒక్క పూటైనా ఉండి వెళ్ళాలి. లేదండి, వెళ్ళాల్సిన పని ఉంది. పెద్ద డాక్టర్ బీద వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఈ ఒక్కరోజు ఉండండి. అవును బాబు, అమ్మాయి చెప్తున్నందుకోసమైనా ఉంటా. అమ్మా, ఆ బండిలో సామాన్లన్నీ లోపల పట్టించుకురా. డాక్టర్ డాక్టర్ ఎవరు నీకే? ఇది ఉండు 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 మాట్లాడితే ఎక్కువైపోద్ది. నాకు సార్ మన నాన్నకి ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పు మీ నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. కష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందనంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చిన నీ పాడాసుపత్రిలో పడేసింది. వచ్చినది సంబరాల సంక్రాంతి సంపదలు పెంపు చేయు సంక్రాంతి సంపదలు పెంపు చేయు సంక్రాంతి పాటుపడి రాటుపడి పండించే రైతులంతా పండగ నాడు ప్రమాణాలు చేయాలి తమ పాడుగుణం ఒకటైన విడవాలి పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి 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 పాటుబడి రాటుబడి పండించే రైతులంతా పండగ నాడు ప్రమాణాలు చేయాలి తమ పాడుగుణం ఒకటైన విడవాలి పేకాట పీకులాట పెట్టుకోను పార్టీలాలేవా తీసి బ్రతుకపోను పేకాట పీకులాట పెట్టుకోను పార్టీలాలేవా తీసి బ్రతుకపోను గుర్రాల మీద డబ్బు కొల్ల పెట్టను బోనెక్కి తప్పు సాక్ష్యం ఇవ్వబోను బోనెక్కి తప్పు సాక్ష్యం ఇవ్వబోను పాటుబడి నాటుబడి పండించే రైతులంతా పండగ నాడు ప్రమాణాలు చేయాలి తమ పాడుగుణం ఒకటైన విడవాలి టీకాలు తాగినా
సంబరాలకి రాలేదంటే పాపం అమ్మగారికి చిన్నబాబు గారికి ఎంత బాధగా ఉందో తెలుసా? అది సరే, మిగతా దేంట్లో చూసినా అంత మంచి ఆయనగా ఉంటారే, ఆయనకి ఎట్టా అబ్బింది ఈ పాడు అలవాటు? ఇదిగో చూడు, పిల్లలు చెడిపోవటానికి కారణం ముఖ్యంగా పెద్దాళ్లే అనుకో. అంటే అసలు ఇట్లాంటి విషయాల్లో పెద్దాళ్ళు పిల్లలకు తెలియకుండా మసులుకోవాలి. ఆయన ఏమో కుర్రాళ్ళు చదువుకునే గదిలో కూడా తాగుతానే ఉండేవాడు. అలాగా? 20 సంవత్సరాల నాటి సంగతి ఈ రోజు కూడా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఈ అలవాటే రాజశేఖరం బాబుని ఈ కాడికి తీసుకొచ్చింది. శాస్త్రి గారు, మీరు శ్రమ పడాలి. ఎలాగైనా సరే ఎంత వీలైతే అంత తొందరగా సంబంధం చూడండి. మనకి కట్నాలతో కానుకలతో నిమిత్తం లేదు. మంచి సంబంధం అయితే అంతే చాలు. వచ్చే నెలలో వివాహం జరిపించి తీరాలి. అలాగే బాబు, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. రేపటి నుంచి కాలికి బలపాలు గట్టు తిరుగుతానంటే నమ్మండి. మరి మీరు ఊరెళ్తామంటున్నారు? నాతో ఏం పని లేదు. ఆ మంచి చెడ్డంతా అమ్మే చూసుకుంటుంది. అమ్మకి నచ్చితే చాలు, ముహూర్తం పెట్టేసేయండి. చంద్ర, తొందరపడుతున్నావేమో, బాగా ఆలోచించు. ఏం లేదులేమ్మా, నువ్వు ఊరుకో. శాస్త్రి గారు, మరి మీరు? ఆహా, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. అమ్మా, వెళ్ళొస్తా. మంచి మా నాన్న చూడండి కంగపడదు. చూడండి అది చూడండి. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడదు వారి. ఐఎమ్ హియర్ టు లుక్ ఆల్ థింగ్స్. నాన్న గురించి వారి ఐ మేక్ ఆల్ రైట్. Oh, 106. Danger, danger. Not. ఏనాయనా, ఊరి నుంచి వచ్చావు, మళ్ళీ కనపడలేదు. అంతా కులాసయ్యేనా? అంతా కులాసేనమ్మా. ఊరి నుంచి ఏం తెచ్చారు? ఏం కావాలని చెప్తావు? మీ ఊళ్ళో ఏముంటుందో మాకు తెలిసేగా. పోనీ మీరందరూ ఒక్కసారి మా ఊరు రాకూడదు? ఓ యప్ప, మా పిలుతూ పోయేటట్టు. తప్పకుండా పిలుచుకెళ్తాను. వచ్చే నెలలో మీరు అందరూ రావాలి. మా అన్నయ్య పెళ్లి. అంతేనా? మీ పిల్లనేమో అనుకున్నా. నా పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏనాయనా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పిల్లలు చూస్తున్నావా ఏంటి? పిల్ల ఎప్పుడు చూసుకున్నానమ్మా, అంతా రెడీయే. నేను అండమే. శాస్త్రి గారు, బాగుంది. అందరిలోకి నాకు ఈ అమ్మాయి నచ్చింది. నచ్చడం ఏమిటండి? అర్థంగా మన అబ్బాయి కోసమే పుట్టినట్టుంటాను. మరి ఇంకే పెద్ద అబ్బాయిని కూడా ఒక్క మాట అడిగి చెప్పేసేయండి. బాగుందమ్మా, అమ్మాయి చాలా బాగుంది. అయితే రేపు పిల్లని చూడడానికి వెళదామా? ఇంకెందుకమ్మా చూడటం, చూశాను కదమ్మా. అందుకు కాదు నాయన, అదంతా సాంగ్యం. అలాగేనమ్మా, తప్పకుండా వెళదామమ్మా. నువ్వు వెళ్ళమ్మా, పొద్దు పడుకో. అలా ఆ పెళ్లి పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం కానీ ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది.
అలాగని పై ఆడంబరం లేదు. పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుగుణ. ఆ వినయం, బుద్ధిగత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏ మాలతి? మాల వెళ్ళిపోయావా? అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సుత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా, నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద. అమ్మా అమ్మా పోమా, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపుచ్చున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈరోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే, అభ్యంతరం ఏముంది? ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా, బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. ఫన్ అన్నా. అదేమిటమ్మా, పెండ్లి అనడంతో అంత సిగ్గు మించుకొచ్చింది? చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్ళికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరం. అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనే భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం? నాదే అమ్మ ఆఘాయిత్యం. ఏం చెయ్యను తల్లి, నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించిదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టెలుకుందేటికి మూడే కాళ్ళ. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సత్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తున్నాడు, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ. ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలో. ఓ, నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువు చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, వద్దు వద్దు, నన్నేమీ అడగొద్దు.
నాతో చెప్పవా? దయచేసి నన్ను ఏమీ అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కథలో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీ ఇంట్లో నీలో ఒకరిగా ఉండి మీ అభిమానాన్ని ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను. ఈ జీవితంలో చెట్టు పెట్టాను. మాలతి, మాలతి, ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి, With the legs, you want to go into the legs and the hands of the body, so you see, and the hands and the fingers of the body, the fingers of the body, so the glands. డాక్టర్, డాక్టర్, మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారే? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను. నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? చూడు చూడు, వింటున్నావా? ఏముంటుంది? ఏముంటుంది? డబ్బుకు డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి నవమి అంటలేదా? నిజమే అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడో? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్ కరెక్ట్. నిన్ను నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే నీ ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను, చంపేస్తాను. నువ్వు నా కూతురు కాదు, నా భార్య, నా భార్య. నీ ముఖానికి అది కూడా నవమి ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నవమి నవమి నవమి. నువ్వు మా అమ్మాయి పేరు ఎత్తినా, ఆ ఛాయలకు వచ్చినా నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుడంటే అవతారం అనుకున్నావేమో. ఈ సమయంలో కావాలి మీ ఓ దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఒక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు. చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాలేదు. నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో
ఈ ఇంట్లో ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడెనమ్మా. నాడు నెలరాజు వలె వచ్చినాడు, నేడు నారాజనను పొందినాడు. నాడు నెలరాజు వలె వచ్చినాడు, నేడు నారాజనను పొందినాడు. తలపు పులకించెనే బలపు పులిపించెనే, కలలు ఫలించెనే ఇదే ఆనందమే. తలపు పులకించెనే బలపు పులిపించెనే, కలలు ఫలించెనే ఇదే ఆనందమే. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడెనమ్మా. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడెనమ్మా. రే చంద్రం, నేను బ్రహ్మాండమైన నిజం కనిపెట్టాను రా. చెప్పన్నావా? ఆడపిల్లలకు అబ్బాయిలు ఉండకూడదురా. సరేలేరా నీ గొడవ. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే. ఇది లవ్ ముఖం రా బ్రదర్, లవ్ ముఖం. రే స్వానుభవమే చెప్తున్నారు విను. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్. విను, నా లవ్ కేసు నేను ఎలా క్లవర్గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా, 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారు రా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులు ఇచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్, కొట్టేవరా ఛాన్స్. అదేమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా, వెళ్ళు వెళ్ళు. ఒరే రే,
నువ్వు కూడా రా, వెళ్దాం. అబ్బాబే నా ఇక్కడ పెద్ద కేసు ఉందిరా సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో. వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దడాక్టర్ గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ. అక్క రాక ఊరేగింపు చూదురా. ఊరేగింపు ఏమిటే చూసేది? రామ్మరా అల్లుడిని చూదురా. అక్క చూడక్క. అబ్బా ఎంత బాగుందో. అక్క వచ్చేసింది, మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. రా మరి రామా. అదిగో నా బావ. అదిగో అక్కడ కారులో. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటిది? నాన్న ఈ పెళ్లి ఆపండి, వెంటనే ఆపండి. పెళ్లి ఆపటమా? అవును నాన్న, అంతా తలకిందులైపోయింది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నా ఆశలను నిరాశలైపోయాయి. వద్దు నాన్న, వద్దు, ఈ పెళ్లి వద్దు, ఆపండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్న పెళ్లి కొడుకు వారు కాదు నాన్న. వారు కారా? ఏమమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఎవరన్నా వింటే ఏమనుకుంటా? మీకు తెలీదు నాన్న, పెళ్లి కొడుకే మారిపోయాడు. వారు కానే కాదు నాన్న. వారు 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 ఎవరమ్మా వారు? వారే నాన్న, ఆనాడు మనతో రైలు వచ్చారే, మీకు వైద్యం చేశారే, మన ఇంట్లో ఒక్క పూటున్నారే వారు. వారు కాదు నాన్నయ్య, వారి అన్నగారు. నాన్న వారికి నేను మనసిచ్చాను, వారే అనుకున్నాను నాన్న. ఆ ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను నాన్న. సుగుణ, మనసిచ్చావా? అల్లుడి గారి తమ్ముడికి మనసిచ్చావా అమ్మా? నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట నాతో ముందుగా అనలేకపోయినావా? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు. చివరికి ఫోటో కూడా తెచ్చి చూపించాలి. ఒక్కసారి చూడమని బ్రతిమాలుకున్నానే, చూడకుండా ముఖం తిప్పేసుకున్నావే. ఇందుకేనా, ఇంత ఘోరం జరగడానికేనా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా, ఏం చేయబట్టావు? నాన్న నీ తప్పేం లేదు నాన్న, అంతా నాది తప్పు. పేరు విన్నాను, పొంగిపోయాను. కన్న కలలని ఫలిస్తున్నాయి అనుకున్నాను. ఆ ఆనందంలో వారే నన్న నమ్మకంతో ఫోటో కూడా చూడలేకపోయాను. కానీ అన్నదమ్ముల పేర్లు ఒకటిగా ఉంటాయనుకోలేదు. భగవంతుడు నన్నింత అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు నాన్న. నాన్న ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమి?
సుగుణ, నిజం చెప్పు, ఎందుకలా కన్నీరు పెట్టుకున్నావు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఎందుకలా భయపడతావు, బాధపడతావు? నేనేమీ బాధపడను. ఇష్టం లేని దాంపత్యం గడిపేటంత మూర్ఖుణ్ణి కాను. చెప్పు చెప్పు, మీ నాన్న నీకు నచ్చని వాడిని కట్టబెట్టాడా? చెప్పు. లేదండి, అలాంటిదేమీ లేదు. ఇష్టపడే చేసుకున్నాను, నచ్చిన వారిని చేసుకున్నాను. లేదు, అబద్ధం. నిజమైతే ఎందుకు అలా కన్నీరు కార్చావు? ఆ కన్నీరు మామూలు కన్నీరు కాదు. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోతున్నామన్న బాధ వల్ల కలిగింది కాదు. అలాంటి కన్నీటి వెనుక ఏదో ఒక విధమైన ఆనందం కూడా ఉండి ఉంటుంది. అప్పుడే కాదు, నిన్నటి రోజంతా గమనించాను. నీ ముఖంలో పెళ్లి కూతురు కళ లేదు, నీ కళ్ళల్లో ఉత్సాహం లేదు. ఇప్పుడు అంతే. చెప్పు, నిజం చెప్పు. నీ మనస్సులో ఏదో బాధ ఉంది, నీ హృదయంలో చెప్పరాని గాథ ఉంది. లేదండి, అలాంటిదేమీ లేదు. మీరు అనవసరంగా. అనవసరం కాదు సుఖం. అనుకూల దాంపత్యానికి చాలా అవసరం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న నాడే పూర్తయిన ఒత్తిక. అయినా పెళ్లికి రాకుండానే పోయావు. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నావు. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడం మెట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా. ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా? వదినెక్కడా? ఉంది నాయన, లోపలుంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినది నేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమనుంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదిన? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రానాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా, ఎవరు నువ్వు? నిన్నే మాట్లాడవా? మీరా బాబు? ఎవడురా నువ్వు? కాపలవాణి బాబు. కాపలా? కాపలా కాపలా కాపలా. ఎవరికి ఎవరు కాపలా?
ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా ఈ బంధాలన్నీ నీకేలా ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా తనువుకు ప్రాణం కాపలా మనిషికి మనసే కాపలా తనువును వదలి తరలే వేళ తనువును వదలి తరలే వేళ మన మంచే మనకు కాపలా ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా కంటికి రెప్పే కాపలా కలిమికి ధర్మం కాపలా కలిమి సర్వము తొలగిన వేళ పెట్టినదేరా గట్టి కాపలా ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా చిన్నతనాన తల్లి కాపలా వయసున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా కన్నీరేరా నీకు కాపలా ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా ఈ బంధాలన్నీ నీకేలా ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా రా తమ్ముడు, ఇలా కూర్చో. చూడు తమ్ముడు, నేనేం తాగి మాట్లాడటం లేదు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారో నాకు తెలుసు. మీరంతా మంట దగ్గర కూర్చొని హాయిగా చలి కాచుకుంటున్నవాడు. నేను ఆ మంటలో పడి మాడిపోయే పురుగు. అంతే తేడా. అన్నయ్య, వదిన మంచిది, చాలా మంచిది, కాదనలేదు. కాని తమ్ముడు, ఒక్కటే మాట, చివరి మాట చెబుతున్నాను. కారణాలనుసారం నేను దానితో కాపురం చేయలేను. ఇక ఈ జన్మలో పొత్తుకుదా. అన్నయ్య, అన్నయ్య, ఎందుకు ఇంత ఘోరమైన నిర్ణయం చేసుకున్నా? వదిలి చేసిన మహాపరాధం ఏమిటి? కారణం అడగొద్దన్నాను. అన్నయ్య, అమ్మ ఎంతో సంబరపడి ఈ పెళ్లి చేసింది ఎందుకేనా? ఎందుకైతేనే నాకు భార్య రాకపోయినా అమ్మ కోడలు వచ్చిందిగా. అలాగని సంతోషపడమంటావా అమ్మను? కొడుకును సంతోషపెట్టలేని కోడల్ని చూసుకుని మురిసిపోతుందా అమ్మ? కాదు, బాధపడుతుంది, నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటావురా? నా బాధ ఎవరితో చెప్పమంటావురా తమ్ముడు? ఎవరితో? మేము నీ వాళ్ళం కావా అన్నయ్య? చెప్పు, కారణం ఏమిటో చెప్పు. నాతో చెప్పలేవా? నీతో రక్తం పంచుకుని పుట్టిన వాడిని బాధను పంచుకోలేనా? చెప్పన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, నీతో ఏమని చెప్పేదిరా తమ్ముడు?
మనస్సు లేని కాపురం ఎలా చేయమంటావురా? అన్నయ్య, అవును, ఇంతవరకు ఈ విషయం అమ్మ కూడా తెలియదు. తమ్ముడు, నీకు చెబుతున్నా, మీ వదిన మాంగళ్యం కట్టించుకున్నదే కానీ నాకు మనస్సు ఇవ్వలేదు తమ్ముడు, మనస్సు ఇవ్వలేదు. ఆమె మనసులో ఎవరో ఉన్నారు, ఎవరినో ప్రేమించింది. అతన్నే తలుచుకుంటూ ఆ పెళ్లి నాడే అహోరాత్రాలు కన్నీరు కాచింది తమ్ముడు. తమ్ముడు, నువ్వెందుకురా బాధపడతావు? ఇదిగో చూడు, మనసు ఇవ్వలేని భార్యతో కాపురం చేయమంటావా? అంత నీచానికి దిగజారమంటావా? నా వల్లగా తమ్ముడు. ఇప్పుడన్న అర్థమైందా తమ్ముడు? నీ అన్న జీవితం ఏమైందో, ఎందుకు ఇలా అయిందో? పని తమ్ముడు, మర్చిపో. నీ అన్నకు పెళ్ళయిందన్న సంగతి మర్చిపో. నేను మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నా. తమ్ముడు, నీ మనస్సు ఎందుకురా కష్టపెట్టుకుంటా? వెళ్ళు, వెళ్తా. మళ్ళీ ఈ ప్రస్తావన ఎప్పుడు తేక. వెళ్ళు. మీరా వచ్చేసారా? వచ్చేసాను. మీ నాన్నడా? ఇంకా రాలేదు. బ్రతికేవు. తలుపుతి, లోపలికి వస్తాను. తొందరగా రండి, అట్లా అమ్మయ్యా, మీ నాన్నని ఎలానో తప్పించాను కానీ మా నాన్న నుండి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ మీ నాన్నను కూడా ఏడవికైనా పంపించుకుపోయారు? సరే సరే, ఆయన వచ్చింది అడుగు నుంచిగా, ఇప్పుడు అప్పుడే వెళ్ళాడు. సరేలేండి, మీరైనా తప్పించుకొచ్చారు. వచ్చానంటే మామూలు వచ్చానా? చూడు, నీకోసం ఎన్ని తెచ్చాను. ఇవన్నీ నా కోసమేనా? నీకోసమే. ఆ అనుమానం కాళ్ళు చేతులు వచ్చి ఇంతవరకు వచ్చి బాబు, తమ్ముడికి పెళ్లి అయిపోయింది. అది చాలా సంతోషం. తమ్ముణ్ణి ఈ అమ్మాయిని టంగుటూరు సంతలో చూసి ఈ అమ్మాయి అవును బాబు. ఆ ఈడు, ఆ జోడు, ఆ ఒద్దిక గలగలమంటూ వాళ్ళిద్దరూ ఆ సంతలో తిరుగుతుంటే చూసే వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీద. బాబు అలా అయిపోతున్నారు? అయినా ఇందులో తప్పే ఉంది. ఈ కాలం పిల్లలంతా ముందుగా ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఆ రోజునే అనుకున్నా, చిలకా గోరింకల్లా ఇద్దరు బాగున్నారు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అలాగే అయింది. అది ఆనందం. కాఫీ తీసుకోండి. తమ్ముణ్ణి ప్రేమించావు, అన్నను పెళ్లి చేసుకున్నావు, వాడికి మనసిచ్చావు, నా చేత మాంగళ్యం కట్టించుకున్నావు, వాడి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు, నా కన్నీళ్లు తుడవాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ నాటకం? ఏమండి, మీరు అనుకున్నదంతా ఏమీ లేదు. జరిగిందంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండానే జరిగిపోయింది. నోర్మూయి! ఏది అనుకోకుండా జరిగింది? సంతలో మీ సరసల్లాపాలు, ప్రేమానుబంధాలతో పెనవేసుకు తిరగటాలు, మనసించి పుచ్చుకోవటాలు, ఇవన్నీ అనుకోకుండా జరిగిందేరా? మేమిద్దరం ఒక తల్లి బిడ్డలమని తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవటం అనుకోకుండా జరిగిందేనా? ఆడుదిగా అన్నదమ్ముల మధ్య అగాధం కల్పించావు, కోడలిగా మా గుండెల్లో కుప్పట్లు రగిలించావు, పచ్చడి మా కాపురంలో చిచ్చు పెట్టావు. ఈనాటికి మనసులో వాడి కోసం పరితపిస్తూ నాతో మనుగడ జరిపించాలని చూస్తున్నావు. నా మాంగళ్య సాక్షిగా. ఖాతకి నీకింక మాంగళ్యం కూడానా? దాన్ని ఎందుకు అవమానిస్తావు? నన్ను ఎందుకు అవహేళన చేస్తావు?
పడే వద్దండి పడే వద్దండి వద్దండి పడే వద్దండి. ఏమిటి అల్లరి? అన్నయ్య నాయనా ఏమిట్రా ఇది? ఏం జరిగిందిరా? అమ్మా ఇన్నాళ్ళు కన్న తల్లిని నీకు కూడా తెలియకుండా నా కడుపులో దాచుకున్న అగ్ని పర్వతం ఈనాడు బతులైపోయిందమ్మా. నా జీవితమే సర్వనాశనమైపోయిందమ్మా. సర్వనాశనమైందమ్మా. అమ్మా, అమ్మా, దీనికి కారణం ఎవరో కాదమ్మా, వీళ్ళేనమ్మా. కట్టుకున్న భార్య నా తోడబుట్టిన తమ్ముడునమ్మా. ఏమిటి నాయనా? నాకు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారమ్మా. అమ్మా ఎక్కడికి రా బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. చంద్రం, అదేమిట్రా? పెద్దవాడేదో అనుమానపడ్డాడు, అబద్ధం చేసుకున్నాడు. అంత మాత్రానికి ఇల్లు వాకిలి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు? నీ అంతరాత్మకు తెలియదట్రా నువ్వు ఏ పాపం ఎరుగని. తెలుసునమ్మా, భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఈ రగులుకున్న అనుమానాన్ని ఎవరు హత్తుతారు? అన్నయ్య హృదయంలో ఏర్పడ్డ గాయాన్ని ఎవరు మంటుతారు? భగవంతుడు అడ్డుపడి ఆపదలు నాపే కాలం కాదు కదమ్మా. కాదు నాయన, భగవంతుడిని మనమే నమ్మడం లేదు. అలాగని అన్నయ్య ఎదట ఉంటూ అనుక్షణం ఆ గాయాన్ని కెలకమంటావా? కళ్ళెదుట ఈ కళదప్పిన కాపురాన్ని చూస్తూ కుమిలిపమంటావా? వద్దమ్మా, వద్దు. నేను ఇక్కడ ఉంటాం కన్నా వెళ్ళడమే మంచిది. నేనే ఈ కాపురాన్ని కలుస్తాను. ఎందుకురా అంత మాట అంటావు? వాడు మాత్రం నిన్ను వదులుకుంటాడా? నువ్వంటే వారికి పంచ ప్రాణాలే, నీకు తెలియదా నాయన? ఏదో వచ్చి పడింది, కాలం ఇలాగే ఉంటుందా? నిజం రుజువు కాకపోతుందా నాయన? అలాగే అయితే అంతకన్నా నేను కోరుకునేది ఇంకేముందమ్మా. కానీ ఇక్కడే ఉంటూ అన్నయ్యతో ఎడముఖం పెడముఖంగా ఉండలేనమ్మా. నా గుండె తరుక్కుపోతుంది. అందుకని కొన్నాళ్ల పాటు మెడ్రాస్లో ఉండొస్తానమ్మా. ఈ పెద్ద కాలంలో మీరిద్దరూ దూరం అయితే నేనేం కావాలి? ఎలా బ్రతకాలి? ఎవరి కోసం ఈ మొండి ప్రాణాన్ని మోయాలి? సరేలే నాయన, నేను పోతాను. అమ్మా, అలా అనకమ్మా. నా మాట విని 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా. ఇంతలోకి అన్నయ్య వదిన సర్దుకుంటాను. ఆ ఆశతోనే, ఆ ఉద్దేశంతోనే నేను వెళుతున్నానమ్మా. అమ్మా, సరేనమ్మా. అమ్మా, సరే నాయన. వెళ్ళొస్తాను. అమ్మా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. సమయం వచ్చింది, చక్క వచ్చాం. మీరే గడుగుంటా ఈనాందారు 2.5 లకారాలకి తక్కువ ఉండదు ఆస్తి. వీరికే మన అమ్మాయిని, వీరి అబ్బాయికే మన అమ్మాయిని అడిగింది. మంచి కాఫీ పుచ్చుకోండి. కాఫీ అమ్మా, మన అమ్మాయేనా? అవునన్నయ్య. చిన్నయ్య, అమ్మాయికి ఏమిటి జబ్బు? డబ్బు కాదు, నువ్వురుకో. తలుసు మాత్రమే వచ్చింది,
మరి డాక్టర్ రాలేదే? ఆ అమ్మాయి నర్స్ పని చేస్తుంది. చేయని అయితే ఇంకే అబ్బాయికి జబ్బు చేసినా ఏం పర్వాలేదు. ఏడ్చినట్టుంది. అమ్మా నువ్వు వెళ్ళి ఒక మాట ఆ అమ్మాయిని కనుకోరా. మాలతి మాలతి ఏం లేదమ్మా, రాత్రి చెప్పాని వాళ్ళు వచ్చారు. అదేనమ్మా నిన్ను చూడ్డానికి. అమ్మా అమ్మ అంటూ ఆ పాత పాటే పాడబోతావా? తెలిసి నువ్వెందుకమ్మా ఇంత మొండు పట్టు పడుకున్నావు? చావలేక నిన్నిలా చూస్తూ బ్రతకలేక. అమ్మా మాలతి, నువ్వేమంటావో నాకు తెలుసు. ఏమైనా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టమ్మా. అమ్మా నన్ను ఎందుకింత చిత్రవధ చేస్తావు? అవును, నా చిత్రవద నీకే అర్థమవుతుంది. నువ్వు పుట్టకుండా ఉంటే అసలు బాధే లేదు, పుట్టి చచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు. కానీ బ్రతికి పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నా కళ్ళకు నిలబెడుతుంటే అమ్మా అమ్మా. ఇంకా నీకు ఇలాంటి బాధ ఏమీ ఉండదు. నీ ఇష్టమే జరగని. నా బంగారు తల్లి. అమ్మాయి నా మాట కాదంటుందా? ఒప్పుకుంది. ఇంకా ఏ అభ్యంతరం లేదు. నువ్వన్నట్టుగానే పెళ్లి ఈ నెలలోనే జరిపించేద్దాం. అన్ని ఏర్పాట్లు కాని. శుభం. వస్తా. లేవయ్యా. కుదరలే మగ ముందు నీ చెవుడు కుదరాలి. నీ నచ్చు. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు. మరి మాలతి ఒప్పుకుంది నాయనా. నువ్వు చెప్పిన మీదట దాని మనసు మారిందో ఏమో. ఒప్పుకుంది. రా నాయనా లోపలకు. చూడు నాయనా, నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. ఇంకా ఈ ఇంటికి మగ దిక్కెవరున్నారు చెప్పు? అలాగే. నాయనా ఏమిటి? ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవలసిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట విను. రా ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయనా, రా ఇంటికి పోతాంరా. అమ్మా నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేనా ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను. ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దు నాయనా, వద్దు. నా మాట విను. నా తండ్రి కదా, నా ఇంటికి పోదాన్నా. అంతేనా? రావా? పోతాను, నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా 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 అంత మాట అనకమ్మా. నా మనసులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. నాయనా, చివరికి నువ్వు చెప్పే మాట అంత పాపం ఏం చేసింది రా? అది నువ్వు కాదన్నా కాల తన్నినా
నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయన వద్దు, నీకు తెలీదు. నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. అమ్మా నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కబాలు కోడలు కబాలు తెలుసుకో. అత్తయ్య వారు రాలేదా? ఏమన్నారు? అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడు తండ్రి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తల్లి? అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు. వారి సంతోషమే మనకు కావాల్సింది. సుగుణ, నువ్వు నువ్వు ఏమిటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో అడుగు పెట్టాను. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోశానమ్మా, నీ గొంతు కోశాను. పాపాత్మురాలు, అలాంటి కొడుకును కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు చావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. అత్తయ్య మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత. దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో ఉండు. అత్తయ్య పుట్టింటిగా ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మనం ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. అత్తయ్య కన్న తల్లి లాంటిదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది. మీ ఇష్టం. ఏమమ్మా సుగుణ, ఇదేనా రావడం? ఊళ్ళో అంతా కులాసా? కులాసనే అక్కయ్య. ఏ సీతమ్మిని ఒకదానిమే వచ్చా? అబ్బాయి అన్నట్టు మీ ఆయనేడి? మీ ఆయన ఒకసారైనా చూపించావు? చూపిస్తూ కొరుకు తినేస్తావా ఏమిటి? ఆయన మాట సరి. దీనికైనా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళ గదం ఆపించాం. అంత వదలకుండా అంటు పెట్టుకున్నాడే మీ ఆయన. అంతా మీ ఆయనలాగా ఉంటారా? పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి దేశాలంటూ తిరుగుతూ. ఓ అమ్మ, మేము కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉన్నామలే అమ్మా. 4 పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. అరే
అదేమిటమ్మా అలాగే నిలబడిపోయారే? లోపలికి రండి. రామ్మా సుగుణ రా. అదేంటన్నయ్యా, కడుగుతోటి ఉండమ్మాయిని అలాగే లోపలికి తీసుకెళ్తారా? కట్టుండ మార్త పట్టుకొస్తాను. ఏం చేయను, ఆడదిక్కులేని సంసారం. ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఏం చెల్లమ్మా, ఉన్నట్టుండి ఇలా వచ్చేసారే. ఒక కార్డు ముక్కైనా రాయలేకపోయారా? నేను స్టేషన్కి వచ్చేవాడిని. ఏమిటో అన్నయ్య అలా వచ్చేసి లోపలికి వెళ్ళమ్మా. మామయ్య, పెళ్లి ఎక్కడో చేసి పక్కన పెట్టకుండా తప్పించుకున్నావు. శ్రీమంతం అలా జరగటానికి వీల్లేదు. చాలా గొప్పగా చేయాలి. దానికి ఏమిటమ్మా, భగవంతుడు ఇంతటి చల్లని చూపు చూస్తుంటే పప్పన్నానికి తక్కువ. రామ్మా సుగుణ రా చెల్లెమ్మా. నాన్న, మీరు ఇంకా కాఫీ తీసుకోలేదు? లేదమ్మా, నీ చేతి మీదుగా మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా తల్లి. ఏం చెల్లమ్మా, కూర్చో. అల్లుడు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. వస్తాడులే అన్నయ్య, అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. బండి సిద్ధంగా ఉంది, రామ్మా. వస్తున్నా అన్నయ్య. సుగుణ, వెళ్ళొస్తామ్మా. అత్తయ్య, నా పరిస్థితి ఎంత మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయింది. ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాన్ని. ఇప్పుడు అది లేకపోయింది. చావలేక బ్రతకలేక ఉన్నాను. ఇలా ఎంతో కాలం ఉండలేను. ఎలాగైనా ఆ మాట నాకు చెప్పాలమ్మా. ఆ మాత్రం నాకు తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. విచారించు. వెళ్ళు. వెళ్ళొస్తానయ్య. మంచిదమ్మా. వెళ్ళొస్తా తల్లి. ఇక్కడ ఉండమ్మా. అబ్బాయి ఎక్కడ రత్తయ్య? ఏమోనమ్మా, మీరు వెళ్ళిన రోజు నుంచి ఇంతవరకు అయ్యగారు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి తెస్తాను. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. టికెట్ టికెట్ ప్లీజ్. ఎక్కడికి సార్? ఈ రైలు ఎందాక వెళ్తుందో అక్కడికి. నిన్నటి ముందే ఇవ్వండి. డాక్టర్ బాబు, కావలసిన వాళ్ళందరికీ తెలియపరచండి. మీ అమ్మ చచ్చిపోతుంది. వెంటనే రావాలి. అని రాయి బాబు, రాయి. ఇది చిన్నవాడికి, ఇది పెద్దవాడికి. అడ్రస్ ఏమిటమ్మా? అడ్రసా? అడ్రస్ ఉంటే లేలే వాళ్ళ దగ్గరికి పోను. వాళ్ళు చచ్చిపోయారా? తలకు దారైపోయినారు. వాళ్ళ మనసు రాయి చేసుకున్నారు. నన్ను వదిలేశారులే. కానీ
నా బిడ్డల్ని నేను ఎట్లా వదులుకుంటాను? నేను చచ్చిపోతున్నానే. చచ్చేలోగా ఒక్కసారి చూడాలి. చూస్తాను చూస్తాను చూస్తాను. బాబు, మీ అమ్మకు బిడ్డలు ఉన్నారా? లేకపోతే ఇక కనద్దని చెప్పు. ఇదిగో అబ్బాయి, మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపు నువ్వు పుట్టనే వద్దు. మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. అమ్మా! కాస్త ఆలోచించు. కొడుకుల దగ్గర లేనప్పుడు మోసం చేసి ఆస్తినంతా రాయించుకున్నారని లోకం ఆడిపోసుకుంటుంది. ఈ అప్రతిష్ఠ కూడా ఎందుకమ్మా? అన్నయ్య, నా ఆస్తి నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్నా. ఇక నాకు కొడుకైనా కూతురైనా నా తల్లి సుగుడి. అది కాదత్తయ్య, అసలే వారి మనసు పాడైంది. ఇది కూడా జరిగితే నా బ్రతుకు ఇంతకన్నా అధ్వానమైపోతుంది. వద్దత్తయ్య, వద్దు. నీ బ్రతుకు ఇంతకన్నా ద్రోహం నీకేం చేయగలడం మగవాడు? నీ అన్యాయానికి పరిహారం అని కాదు తల్లి, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నా. ఈ ఆఖరి క్షణంలోనైనా నేను ప్రశాంతంగా కన్ను మూసేందుకు ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. అట్టు చెప్పు. బాబు, వద్దత్తయ్య, వద్దు. అమ్మా! 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 చెల్లెమ్మ, అబ్బాయి గారు వచ్చారు. విల్లు మళ్ళీ రాయించమ్మా. నాకు న్యాయం అని తోచింది. ఆ శుభ్ర పేరు రాజా. అంతకంటే న్యాయమే ఉందమ్మా. అన్నయ్య నమ్మకపోవచ్చు, ప్రపంచం నమ్మకపోవచ్చు, కానీ నీ తరువాత తల్లి లాంటిది వదినే కదమ్మా. ఆమెకు రాసిస్తే నాకు లేనిదే ఉంది. మంచి పని చేశావమ్మా. అమ్మా, నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంత ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి వాళ్ళిద్దరిని బాబు ఏమంటున్నారు? అత్తయ్య, అత్తగారికి కోడలు చేసే సాంగ్రలేమి దాన్ని చెయ్యొద్దని చెప్పు. బాబు, నేను చెప్తున్నాను. అన్నిటికీ అదే కాదు. అమ్మను పొట్టను పెట్టుకుంది, ఇల్లు వల్లకాడు చేసింది. నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంట ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి. ఇద్దరే ఉన్నారు, ద్రోహులు.
అతనిలో మానవత్వం నశించింది, మనసు చచ్చింది. అతను ఇంకా మనిషి కాదు, రాక్షసుడు. చంద్రం, ఆంగల్యానికి విలువ తెలియని మగవారి మీద ఎందుకు ఈ మమత? మమతని భక్తిని అర్థం చేసుకోలేని కసాయివాడితో ఇంకా ఎందుకు ఈ కాపురం? వాడి కోసమా? అక్కర్లేదు. ఆ నీచుడి కోసం జీవితం నాశనం చేసుకోనక్కర్లేదు. ఆ హృదయం లేని వాడి కోసం ఆనందాన్ని, అనురాగాన్ని ఆహుతి చేసుకోనక్కర్లేదు. చంద్రం, రా రా, మిగిలిన బ్రతుకైన ఆనందమయం చేసుకుందాం. సుగుణ, వయస్సుని మనసుని సార్థకం చేసుకుందాం. రా సుగుణ, 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 సుగుణ. సుగుణ, నీవా నీవా ఇలా మాట్లాడుతున్నావు? ఎలా నోరాడింది నీకు? అవును, ఒక్కప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఆ సుగుణ ఏనాడో మరణించింది. చంద్ర మరణించింది. అంతా నీ మంచికే, నీ మంచి. చంద్రం, సుగుణ, కాదు వదిన. సుగుణ, అను వదిన, సుగుణ, వదిన అంటావా లేదా? సుగుణ, సుగుణ. సుగుణ, సుగుణ, పోని, ఆ ద్రోహిని బ్రతికిపోని. ఇన్నాళ్ళుగా వాడు దాచిన పాపమే వాడిని దహించి వేయి. అమ్మా, వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడానికి నాకింతకన్నా మార్గం లేదు. అన్నకు వదినకు ద్రోహినయ్యాను. పర్వాలేదు, నీ తుది కోరిక నెరవేర్చానమ్మా. ఇంటికి దీపం వెలిగించా అమ్మా. శవానికి పెళ్లి చేస్తున్నా, దగ్గరుండి జరిపించండి. నాన్న, నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది, నా ఇష్ట ప్రకారం పిల్ల కుదిరింది. చూడు. ధర్మాంబా, ధర్మాంబా, ఏమైంది? ఏమైంది ఏమిటమ్మా? చూడట్టు. అమ్మాయి ఎవరు? మాలతి ఏమైంది? అంత మాయగా ఉంది. మాయ లేదు, మర్మం లేదమ్మా. మీ అమ్మాయి మాలతే మా ఇద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూడాలనుకుంది. ఆ ప్రకారమే జరిగింది. మీరేం గాబరా పడక్కర్లేదు. రైలాగిందేమిటి? ఎవరో పెళ్లి కూతురట, పట్టాల మీద పడిందట.
మాలతి 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 నేనందరికీ అన్ని విధాలు ద్రోహినయ్యాను మాలతి, ద్రోహినయ్యాను. అమ్మా అమ్మా మాలతి మాలతి అమ్మా అమ్మా మాలతి అమ్మా అమ్మా మాలతి మాలతి నీ మనసులో విషయం ముందే చెప్పకూడదు అమ్మా. చంద్రం కాళ్ళ మీదన్నా పడి నీ వివాహానికి ఒప్పించేదాన్ని. చంద్రం, అన్నయ్య, చంద్రం, అన్నయ్య, చంద్రం. తమ్ముడు, నిన్ను అపార్థం చేసుకున్నా, ద్రోహిమని తలచాను. కానీ రత్తయ్య చెప్పిన మాటలతో నువ్వు త్యాగమూర్తిమని తెలుసుకున్నాడు తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. చంద్రం వదినా, చంద్రం నీ పవిత్రమైన హృదయాన్ని తెలుసుకోలేక ఆవేశంలో నీకు బాధ కలిగించాను. ఆ మాత్రం ఈ వదినను క్షమించలేవు. వదినా, నాయన భగవంతుని దయ వల్ల మీరందరూ ఒకటిగా చేరారు. నీ చేతులతో చంద్రం మాలతిని వివాహం జరిపించేసేయండి.